ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, దేవుని బట్టి నువ్వు వేసిన అడుగు దేవుడు ఇరిగే ఉన్నాడు. నువ్వు మొదలుపెట్టింది ఎవరిని బట్టి మొదలుపెట్టావు? నీ విశ్వాస యాత్ర ఆయనను బట్టే. ఎదురవుతున్న ఎన్నో ఆటుపోట్లు, ఎదురవుతున్న ఎన్నో శోధనలు, లెగుస్తున్నాయి సాతాను లేపే సుడిగాళ్ళు, పెనుగాలులు. అవన్నీ ఎన్ని లేచినా అన్నిటిని అణిచేసి నీ చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తూ వస్తున్నాడు. ఎంత మంచి విషయం ఉంటుంది. ఎందుకు రాయించాడు గ్రంథంలో తెలుసా? నా మాట విని ఒకడు తన యాత్ర మొదలు పెడితే గమ్యం చేర్చే బాధ్యత నాది. ఇక డౌట్ అవసరంలా. ఈ ఒక్క మాట మీద కళ్ళు మూసుకొని బతకొచ్చు అంత స్పష్టంగా మనం గ్రహించవచ్చు. నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. మీ అందరికీ చెప్తున్నాను, మీరు కూడా ఆయన యందు విశ్వాసాన్ని బట్టి అడుగు మొదలు పెట్టారు. కొన్ని ఎదురవుతున్నాయి, ఎదురవ్వకుండా ఎట్టుంటాయి? మీలో కొంతమంది లోకంలో పడిపోయారు ఆ మధ్యకాలంలో. మీలో కొంతమంది పాపంలో బలహీనపడ్డారు ఆ మధ్యకాలంలో. మీలో కొంతమంది భక్తిలో సన్నగిల్లిపోయారు, లోకాశల్లో పడిపోయారు, దేవునికి దూరస్తులు అయిపోయారు. అయినా మళ్ళీ ఎలా రికవర్ అయ్యారో తెలియదు. ఆశ్చర్యంగా వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ ఎదగటం మొదలు పెట్టారు. పెను దూరం అయిపోయి అసలు ఇక మళ్ళీ కనెక్ట్ అవుతావు అన్న పొజిషన్ లేని స్థితికి వెళ్ళిపోయి చిత్రంగా మళ్ళా వచ్చి మళ్ళా దేవునితో అనుసంధానం అయ్యావు. ఇది ఎలా సాధ్యం అంటే అది నువ్వు వచ్చి ఆయనతో కలిసింది కాదు, ఆయనే నిన్ను పట్టుకొని తీసుకొచ్చుకున్నాడు. ఆయనే మనల్ని వెంటాడాడు. ఎందుకంటే ఆయన మాటను బట్టి అడిగేశాం కదా. ఆయన మాటను ఎంత విశ్వాసం నుంచి అడిగేశాం కదా, అక్కడ బందీ అయిపోయాడు. మనుషులంగా మనమే మనల్ని నమ్మి ఎవడన్నా వస్తే మనం ఏమంటారే, నన్ను నమ్మి వచ్చాడు ఊరుకోరా, నన్ను నమ్మి వచ్చింది ఏమైనా కానీ అంటాం కదా. నన్ను నమ్మారు అంటే మనం ఎంతకైనా తెగిస్తాం. మనుషులు మనమే అలాంటి తీర్మానాలతో ఉంటే మరి ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఆయన ఇంకెంత పర్ఫెక్ట్ ఉంటాడు ఊహించండి. అందుకే యేసుతో మన ప్రయాణం నీళ్ళ మీద నడకలాగానే ఉంది. ఏమాత్రం అడుగులు బ్యాలెన్స్ మిస్ అయినా మునిగిపోవటమే, నీళ్ళ మీద నడకే. కానీ ఇంతవరకు జరగల మునక. జరుగుతుంది నీళ్ళ మీద నడకే కానీ ఇంతవరకు జరగల మునక.